మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి కదా, సో ఇవి ఎందుకు ఏర్పడతాయి, దాని గల కారణాలు ఏంటి, చికిత్స ఎట్లా చేస్తారు? గాల్ బ్లాడర్లో కూడా 3 to 4 రకాల స్టోన్స్ ఉంటాయి సార్ బేసిక్గా. కాకపోతే ఒక కామన్ ఎజెండాగా తీసుకొని కాంప్లికేట్ చేయకుండా సింపుల్గా చెప్పాలి అంటే, గాల్ బ్లాడర్ ఫంక్షన్ ఏంటి అంటే, గాల్ బ్లాడర్ అనేది మనకి లివర్ కింద ఒక అపెండేజ్ లాగా ఉంటుంది సార్. లివర్ పక్కన ఒక లీఫ్లా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది అంటే, మనం ఆయిలీ ఫుడ్ లేదంటే ఫ్యాటీ ఫుడ్ బాగా తిన్నప్పుడు ఈ గాల్ బ్లాడర్లో స్టోర్ అయిన బైల్ జ్యూస్, ఈ బైల్ జ్యూస్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఈ స్టోర్ అయిన బైల్ జ్యూస్ అనేదాన్ని ప్రెస్ చేసి కిందికి పుష్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ బైల్ జ్యూస్ కిందికి పుష్ అవడం వల్ల మన ఫ్యాటీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ అరుగుతుంది. దేవుడు దాన్ని తయారు చేసింది అందుకు. సో ఎప్పుడైతే ఈ గాల్ బ్లాడర్ సరిగా పనిచేయటం మానేస్తుందో, సరిగా పనిచేయట్లేదు అంటే నొక్కటం సరిగా నొక్కట్లేదు, లేదు అంటే ప్రెస్ చేసి జ్యూస్ తీసేది, ఆ జ్యూస్ అనేది ఇక్కడ స్టేసిస్ వస్తుంది. స్టేసిస్ వచ్చినప్పుడు దాంట్లో ఇన్ఫెక్షన్ రావటం వల్ల రాళ్ళు అనేవి ఫామ్ అవుతాయి. సో ఆ రాళ్ళు అక్కడ చాలా కామన్గా ఇప్పుడు ఇండియాలో తీసుకుంటే కనుక ప్రతి 10 మందిలో ఆల్మోస్ట్ ఒకళ్ళకి గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉంటుంది. సో ఈ స్టోన్స్ ఇక్కడ ఉన్నంతసేపు ప్రాబ్లం ఏం క్రియేట్ చేయవు సార్. 90 మందికి అసలు సిమ్టమ్సే ఉండవు, అంటే తెలియదు వాళ్ళకి, స్కానింగ్ చేస్తేనే తెలుస్తుంది. బట్ ఒక్కోసారి ఏం చేస్తుంది, అది నేను పని చేయను అనే విషయాన్ని మర్చిపోయి సడన్గా పని చేయడం మొదలు పెడుతుంది, ప్రెస్ చేస్తుంది. ఎప్పుడైతే అది ప్రెస్ చేసిందో ఈ స్టోన్ ఇక్కడ ఉండాల్సింది కాస్త స్లిప్ అయ్యి మెయిన్ బైల్ డక్ట్లో అడ్డుపడుతుంది. సో మెయిన్ బైల్ డక్ట్లో కనుక అడ్డుపడితే లివర్ మొత్తం వాచిపోతుంది, పసికర్లు వస్తాయి, జాండీస్ వస్తుంది, సిక్ అవుతాడు పేషెంట్, వామిటింగ్స్ వస్తాయి. ఇంకొంచెం కిందికి వెళ్తే ప్యాంక్రియాటైటిస్ అంటాం, ప్యాంక్రియాస్కి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది. ఈ 2 ప్రాబ్లమ్స్ లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్, వెరీ రిస్కీ ప్రాబ్లమ్స్. మామూలుగా గాల్ బ్లాడర్ సర్జరీ మేము చేసేది ఒక్కరోజు ప్రొసీజర్, రేపు సర్జరీ అవుతుంది, ఎల్లుండి ఇంటికి వెళ్ళిపోతాం. అలాంటిది ఈ ప్రాబ్లమ్స్లో కనుక రెండింటిలో ఏదైనా ఒక దాంట్లో కనుక ల్యాండ్ అయ్యారు అంటే ట్రీట్మెంట్ అనేది 2 నుంచి 3 నెలలు పడుతుంది, పేషెంట్ని కోల్పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు మనకు తెలియదు. సో నేను చెప్పాను, ఓకే అబ్బా గాల్ బ్లాడర్ రాయి, నువ్వు మెదలకుండా ఉండు, ఈ నేను చేయమాక, నేను చెప్తే వినదు, పేషెంట్ చెప్పినా వినదు. సో గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయి అని కనుక మనకు తెలిస్తే, రాదర్ దాన్ ఇప్పుడు ఉన్నాయి అనే ప్రాబ్లం కంటే కూడా ఫ్యూచర్లో అది క్రియేట్ చేయబోయే నాన్ సెన్స్ని గుర్తించి ఆపరేషన్ చేయించుకొని దాన్ని తీపిచ్చేసుకోవాల్సిందే. దెర్ ఇస్ నో సెకండ్ గో అబౌట్ ఇట్. కొంతమంది ఏం కాదు, ట్యాబ్లెట్స్ వేసుకుంటే కరుగుతుంది, ఆయుర్వేదంలో కరుగుతుంది, హోమియోపతిలో కరుగుతుంది, ఇలా చాలా చెప్తారు. ఆయుర్వేదం, హోమియోపతి, ఎవ్రీవేర్ గాల్ బ్లాడర్ రాళ్ళు కరగవు. ఒకవేళ కరిగినా కూడా అవి కిందికి వచ్చే దారి ఓన్లీ బైల్ డక్ట్ ద్వారానే, అవి రాకూడదు. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అనుకోండి సార్, కిడ్నీలో నుంచి రాయి స్లిప్ అయ్యి యూరిన్ ద్వారా కిందికి వస్తుంది. గాల్ బ్లాడర్లో రాయి ఓన్లీ బైల్ డక్ట్ ద్వారా రావాలి. బైల్ డక్ట్లోకి వస్తే మనకి ప్రమాదం, రావద్దు, అక్కడే ఉండాలి, లేదు అంటే వెళ్ళిపోవాలి. సైన్స్ ఎట్లా ఉంటుంది సార్ ప్రారంభంలో గుర్తించడానికి? ప్రారంభంలో గుర్తించడానికి సింపుల్ కడుపు నొప్పి వస్తుంది సార్. మనం ఎప్పుడైతే కొంచెం హెవీ ఫుడ్ అది తీసుకుంటామో సడన్గా రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డామెన్, స్టమక్ ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్ అయితే కొంచెం చెస్ట్ పెయిన్ అనుకుంటాం, రైట్ సైడ్ రిబ్ కేజ్ కింద కనుక మీకు పెయిన్ వస్తుంది, తిన్న వెంటనే వస్తుంది అంటే మేబీ గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయేమోనని ఒక్కసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాల్సి వస్తుంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్లో కనుక రాళ్ళు ఉంటే అది చిన్న రాయా, పెద్ద రాయా, మల్టిపుల్ స్టోన్సా, లేదంటే సింగిల్ స్టోన్ అనే దాంతో సంబంధం లేకుండా గాల్ బ్లాడర్ తీపిచ్చుకునే ఆపరేషన్ చేయించుకోవాల్సిందే.